సార్ ఇప్పుడు చూస్తుంటే కేజ్రీవాల్ గారు కవితపై సీరియస్‌గా ఉన్నారంట. నా పేరెందుకు చెప్పావని చెప్పి తనపై అరుస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? కవిత అరెస్ట్ అయినటువంటి వారం రోజుల్లోపే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కవిత ఇచ్చిన వాంగ్మూలం మేరకే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు చర్చ. వెళ్తున్న దీంట్లో మరి ఇవాళ కవితని కేజ్రీవాల్ని పక్కన కూర్చోబెట్టి మరి ఇంట్రాగేషన్ ఈడీ విచారణ చేస్తున్న దీంట్లో మరి పక్కన కూర్చున్నప్పుడు మరి ఏంటి చేసావు ఏంటి అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్న దీంట్లో నడుస్తుందనా, నా పేరెందుకు చెప్పావని అడుగుతాడనా? అసలు కవిత అరెస్ట్ కావడానికి కవిత పేరు ఎవరు చెప్పారు? అరుణ్ పిళ్ళే చెప్పాడనో లేకపోతే అభిషేక్ బోయిన్పల్లి చెప్పాడనో మనం విన్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కవితను అరెస్ట్ చేశారు, కవితను చెప్పిన దాన్ని బట్టి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మొత్తానికి ఆల్ అవుట్. ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ టీమ్ మొత్తం ఆల్ అవుట్ అయిపోయినట్టేనా? ఎవరెవరైతే ప్రముఖంగా వినిపించిన పేర్లు అందరూ దాదాపు అరెస్ట్ అయినట్టే. ఈయనప్పుడు 17వ వ్యక్తి. మన కవిత నంబర్ ఎంత? 16. 17 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ తో కూడా కలిపి 3 రాష్ట్రాలు, 3 అధికార పార్టీలు, 3 ముఖ్యమంత్రుల ఇన్వాల్వ్మెంట్ మనకు కనపడుతుంది. ఎట్లా? ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన 3 పార్టీలు కూడా ఎట్లా? ఆప్ కావచ్చు, బీఆర్ఎస్, అక్కడ వైసీపీ. ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఉన్నారు కదా, ఇప్పుడు మాగుంట ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి అల్లుడు వాళ్ళు అంతా. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ మరి అసలు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత, అక్కడ అసలు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అనే ఇప్పటికే 5-6 నెలల నుంచి జైల్లో ఉన్నారు. నిన్న లేటెస్ట్ గా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ఆయన. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, అవినీతి కుంభకోణాల్లో జైలుకి వెళ్ళిన పరిస్థితి ఇవాళ దేశంలో చర్చ. ఏది నీకు గుర్తుండే ఉంటది, అప్పట్లో అన్నా హజారే ముసలాయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇక తిరంగా జెండా, ఏది 3 రంగుల జెండా పట్టుకుని మన్మోహన్ సింగ్ ని వణికిచ్చేసాడు అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు వరుస బట్టి నీకు అవినీతి కుంభకోణాలు, 2G 3G ఈ విధంగా నీకు అనేక కుంభకోణాలు వచ్చిన దీంట్లో ఒక్కొక్కటి ఏది గదిలిచ్చినా అది 1,75,000 కోట్లు, ఇది 1,50,000 కోట్లు. అవినీతి కుంభకోణాల పైన అప్పట్లో జాతి రగిలింది, దేశం మొత్తం వ్యతిరేకత వచ్చింది. అన్నా హజారే ఉద్యమం ఒకటి టేకప్ చేశాడు, అవినీతి వ్యతిరేక ఉద్యమం. దానిలో ఈయన చేరాడు. ఎవరు? కేజ్రీవాల్. అప్పటికి పార్టీ కూడా పెట్టాల, ఏదో శిష్యుడిగా ఆ జెండా ఎత్తుకుని పారిపోయాడు. అన్నా హజారేది. సరే పాపం ముసలాయన, ఆయన ఏదో ఒక రాలిగాం సిద్దికి అనే విలేజ్లో ఆయన ఏదో ఆ జల సంరక్షణలో పడి ఉంటాడు. ఇంకా తర్వాత తను సైలెంట్ అయిపోయారు. ఈయన ఒక పార్టీ పెట్టాడు, ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ కావటం కానీ ఇవాళ నార్త్లో బాగా బలపడింది. బీజేపీకే పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేసిన దీంట్లో నీకు పంజాబ్ వాళ్ళ కిందకి వెళ్ళింది, నీకు అటు గుజరాత్లో కూడా ఎంటర్ అయిన దీంట్లో, ఇటు మధ్యప్రదేశ్, అన్ని చోట్ల అదొక జాతీయ పార్టీగా మారుతోందన్న దీంట్లో బీజేపీ ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఈ అరెస్టు, ఈ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు అంటారు, వాళ్ళ రాజకీయ దురుద్దేశం అంటారు. ఇలా వీళ్ళు చెప్పుకోవచ్చు, ఈ పార్టీలు చెప్పుకోవచ్చు. కానీ అవినీతి జరిగిందా లేదా? ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉందా లేదా? మద్యం కుంభకోణం మరి మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 100 కోట్ల ముడుపులు వచ్చాయని ఎవరు? కవిత. అక్కడ ఇండో స్పిరిట్ అనే కంపెనీలో ఆమె బినామీలు ఎవరో చేరటం, ఈ మాగుంట లేకపోతే ఈ శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరి ద్వారా నీకు స్పష్టంగా నీకు సాక్ష్యాలు వాళ్ళకేయో లభించాయి. అప్పుడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ సక్సేనా దాన్ని పట్టుకున్నాడు, దాని మీద దర్యాప్తుకి ఆదేశించింది. నీకేం జరిగింది? మొత్తం చుట్టుకుంది, వీళ్ళకి మెడకు చుట్టుకుంది అన్నమాట. మామూలుగా కాదు, ఉరితాడులాగా మారింది సక్సేనా ఆదేశం. ఇప్పుడు అక్కడ 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారంటారు.
మరి కవిత కూడా 16 సెల్ ఫోన్లు మార్చింది, ధ్వంసం చేసింది అన్న దీంట్లో నిన్న సోదాల్లో కూడా ఒక 5 ఫోన్లు ఎత్తుకెళ్ళినట్టు. అవును సార్. వాటిల్లో సమాచారం మొత్తం రిట్రీవ్ చేసినట్టు, ఆ గ్రూప్ ఏదో వాట్సాప్లో వీళ్ళు పెట్టుకున్నట్టు, ఆ గ్రూపుల్లో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, ఇలా చాటింగ్, వాట్సాప్ కాల్స్ ఇవన్నీ కూడా రిట్రీవ్ అయిన దీంట్లోనే మనం చూసాం. ఇప్పుడు కవిత ఇవాళ అరెస్ట్ అయి 6 రోజులు, ఈడీ 7 రోజులు కస్టడీ ఇచ్చింది. మళ్ళా రేపు మళ్ళా దీనిపైన సుప్రీంకోర్టులో వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఈడీ ఇంకో 1 వారం రోజులు కస్టడీ అడగచ్చు. మరో 1 వారం రోజులు కస్టడీ అడిగితే కోర్టు దానికి యాక్సెప్ట్ చేస్తుందా లేదో చూడాలి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఇవాళ బెయిల్ కేసుని తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఏమంది, మీరు మామూలుగా రావాలి, ట్రయల్ కోర్టులో వేసుకోండి అని చెప్పింది బెయిల్. ఇప్పుడు మళ్ళా కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో వీళ్ళు వేయాలి. ఇప్పుడు ఇవాళ కవిత అరెస్టు విషయంలో తెలంగాణ సమాజం ఏంటి, ఎందుకింత ఉదాసీనంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది, బీఆర్ఎస్ లీగల్ టీం ఏం చేస్తోంది? అసలు కన్న తండ్రి బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలేదు కదా. కేసీఆర్ ఇవాళ ఎందుకని ఇంతవరకు మాట్లాడలేదు? కేసీఆర్ భార్య, మాజీ ముఖ్యమంత్రి సతీమణి శోభ ముసలామి ఇవాళ ఢిల్లీ వెళ్ళింది. కూతురు దగ్గర ఇవాళ కలిసినట్టుగా కూడా నువ్వు చూసావు మీడియాలో. కేటీఆర్ వీళ్ళు వెంట పెట్టుకుని కవితను కలిపారు. 1 గంట ఏమో విరామం ఇస్తున్నారు. ప్రతిరోజు కవితకి 1 గంట సేపు కుటుంబ సభ్యులతో గడిపిన దీంట్లో తల్లిని కలిసింది. ఈ వయసులో మరి ఆ తల్లికి కష్టం, కూతురు నా పరిస్థితిలో చూడటం అన్నమాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉండొచ్చు. ఏది ఆయన ఊహించని ఉత్పాతం కదా, ఇలా కవిత అవినీతి కుంభకోణంలో కూరుకుపోతుందని కానీ ఇలా అరెస్ట్ కాబడటం, ఇలా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. మొన్నటిదాకా ఏంటంటే అది వేరు. ఇప్పుడు ఏమైపోయింది, ఓడలు బళ్ళు అవుతాయి. కేసీఆర్ హవా అప్పుడు ఎలా నడిచింది, ఆ 10 ఏళ్ళు ఎక్కడో ఉన్నాడు, మౌంట్ ఎవరెస్ట్ స్థాయికి ఎదిగినటువంటి కుటుంబం ఒక్కసారిగా ఏమైపోయింది, పాతాళానికి పడిపోయింది. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఇచ్చాడు కదా స్పెషల్ ఇంటర్వ్యూ, కేసీఆర్ శకం ముగిసిందనా, క్లోజ్డ్ చాప్టర్ అనో ఏదో అంటూ మాట్లాడిన దీంట్లో. ఇప్పుడు కవిత అరెస్ట్ అయినా బీఆర్ఎస్ శ్రేణులు ఇంతవరకు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ ఏ ధర్నాలు అంటే నిరసన అయితే వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళ వెన్నంటే ఉన్న ఈ నాయకులు ఈ రోజు మాత్రం ప్రభుత్వం పడిపోయిన వెంటనే అసలు మొహన్ కూడా చూపెట్టడానికి వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటారు సార్? చంద్రబాబుతో పోలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, అదే అవినీతి అభియోగాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో పెట్టింది, అది కక్ష సాధింపు. ఆ దీంట్లో చంద్రబాబుకి ఫేవర్గా మద్దతుగా శ్రేణులంతా రోడ్ల మీదకి వచ్చారు. నీకు అక్కడ ఆంధ్రప్రదేశే కాదు, ఇక్కడ తెలంగాణయే కాదు, తెలుగు కూడా ఎక్కడున్నా అందరూ రోడ్ల మీదకున్నారు. కర్ణాటకలో, తమిళనాడులో, 70 దేశాల్లో తెలుగు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసి ఇది అన్యాయం, అంత పెద్ద ఆయన్ని ఆ విధంగా అవినీతి అభియోగాలు, ఆయన ఏదో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే, యువతకు ఏదో నైపుణ్యాభివృద్ధి చేస్తే ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి, కొంతమంది అప్పట్లో తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, ఆ డబ్బు ఏదో మా పిల్లలకు కట్టిన ఫీజు మేమే రిటర్న్ ఇస్తాము, పెద్ద ఆయన వదలండి అని అన్నారు. అప్పుడు నువ్వు సోషల్ మీడియా వీటన్నిటిలో కూడా చూసావు. ఏంటి, జనరల్గా ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అవినీతి మీద కథలుగా చెప్తారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏంటి, ఆయన చేసిన అభివృద్ధిని గురించి కథలుగా చెబుతున్నారు. ఆయన అంత చేశాడు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ని పెట్టాడు, ఐటీ కంపెనీలు ఇన్ని తెచ్చాడు, ఉద్యోగాలు ఇన్ని కల్పించాడు. ఇట్లా చంద్రబాబుకి ఇమేజ్ పెరిగింది. అవును సార్, రోడ్ల మీదకి వచ్చేసారు. అప్పుడు కేటీఆర్ ఏమన్నాడో కూడా నువ్వు విన్నావు. ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి చేసుకోండి అని కూడా, ఆ రాష్ట్రం గురించి ఇక్కడేదో నిరసన చేస్తున్నారని కూడా అనడం జరిగింది. ఇక్కడేదో సిబిఎన్ విత్ మెట్రోనా, మెట్రో విత్ సిబిఎన్ అనే ప్రోగ్రామ్స్ పెట్టి హైదరాబాద్లో వెళ్తే అప్పుడు మరి వీళ్ళు అన్న మాటలు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు అభిమానులకు ఎంత ఆవేదన కలిగించుంటాయి. వీళ్ళకి అహం తలకెక్కిందన్న భావన ఎల్లుంటుంది కదా. దాని ఫలితమే కదా ఓటమి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఏమైంది, దిమ్మ తిరిగింది, మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళేసేసరికి ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అన్న 6 రోజులుగా చెల్లి కోసం ఢిల్లీలో ఉన్నాడు. అంటే ఎలా రివర్స్ అయింది చూడొస్తే మనకి. ఇప్పుడు బతుకమ్మ సంస్కృతిని ఈమె పెంచింది ఎవరు, కవిత లోక్సభలో పనిచేశారు. శాసన మండలికి ఏదో 2 సార్లు ఏమో ఎలక్ట్ అయినట్టున్నారు. శాసన మండలి అంటే పెద్దల సభ, రాజ్యసభ ఎలాగో ఇక్కడ అట్లా
పెద్దల సభలో ఉండి ఈ పిన్న బుద్ధులు ఏంటి అనేది ఒక చర్చ. బతుకమ్మ అనేది మన యొక్క సంస్కృతి, తెలంగాణ దీంట్లో పెద్ద బతుకమ్మ పండగ. బతుకమ్మ అంటే కవితే బతుకమ్మ అన్నారు. తెలంగాణ బతుకమ్మ కవిత అన్నది కాస్త అవినీతి బతుకమ్మ అయిపోయింది. ఇలా కవిత ఆమె అన్పాపులర్ అవ్వటము, ఆమె బురదలో కూరుకుపోవటమే కాకుండా తండ్రినే బురదలో దించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇటు కూతుర్ని ఎలా బయటేయాలి, తనకు కుటుంబంపై ఉన్నటువంటి అవినీతి మచ్చను ఎలా చెరిపేసుకోవాలి. ఒకవైపు ఢిల్లీ మద్యం స్కామ్, మరోవైపు రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ చేశాడు కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి పోర్టల్ కూడా అంటారు. అది మెయిన్ గా వినిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా మంది వాళ్ళు కూడా ధరణి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ధరణిలో జరిగిన అవకతవకలు అన్ని కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు రేపో మాపో అని కూడా దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ తను చూసుకునేసరికి ఇంకా అసలు ఇటు అవినీతి కుంభకోణాలు సరే, ఇట్లో ఇక జుట్టు బీక్కుంటున్న పరిస్థితుల్లో అటు వలసలు పెరిగిపోయాయి. ఎటు కాంగ్రెస్ ఇప్పుడు ఇవాళ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో మున్షిని కలిశారంట. కేశవరావు గారు అమ్మాయి. అవును సార్. కేశవరావు ఆయన మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు. కేశవరావే వెళ్ళిపోతే, కేసీఆర్ కూతురే వెళ్ళిపోతే ఇంకెవరుంటారు? ఇలాంటి పరిస్థితుల్లో ఇటు వలసలను ఎలా ఆపుతాడు, అటు అవినీతి కుంభకోణాల్లో ఉన్నటువంటి కూతుర్ని ఎలా బయటకు తెచ్చుకుంటాడు, తన చుట్టూ మళ్ళీ అవినీతి కుంభకోణాలు బిగుసుకోకుండా ఎలా కాపాడుకుంటాడు, వీటన్నిటి నుంచి బీఆర్ఎస్ ఎలా కోలుకుంటుంది, కేసీఆర్ కుటుంబం ఎలా బయటకు వస్తుంది? ఇప్పుడు ఇవాళ ఎంపీలు ఏదో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, మన సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు. ఏమంటారు? వీళ్ళంతా కూడా రాజకీయ దురుద్దేశం లేకపోతే కక్ష సాధింపు అంటారు. నిజంగా రాజకీయ దురుద్దేశం, నిజంగా కక్ష సాధింపు అయితే ఈ పాటికి రోడ్ల మీదకి రావాలి, గందరగోళం చేయాలా, శ్రేణులంతా రోడ్ల మీదకి రావాలా. ఏం చేస్తోంది బీఆర్ఎస్ లీగల్ టీం? ఫైట్ ఎక్కడ? లీగల్ ఫైట్ ఏమైంది? కవితను కాపాడటం కోసం ఈ న్యాయవాదులంతా ఎందుకని రంగంలోకి దిగలేదు? అప్పుడు చంద్రబాబు కోసం ఎంతమంది లీగల్ ఫైట్ చేశారు? సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహత్కి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లాయర్లు. నీకు పోరాటం జరుగుతూ ఉండేది. ఒకవైపేమో కవిత 7 రోజులు 6 రోజులుగా కస్టడీలో ఉంది. ఆమె తల్లే ఇవాళ ఆమెను పలకరీయటానికి ఢిల్లీ వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందా? చూద్దాం, చూడాలి సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.